ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. రిటైర్డ్ అయినాక కొడుకులు కోడళ్ళు అందరూ వస్తారు. చెరువుకు వాళ్ళకు కొడుకు వీళ్ళకు కూతురు శ్రీదేవి. అదేమిటమ్మా, అదేమి డాన్సు, కుట్టికల్ డాన్సు ఏమిటి? రోలా? పిల్లలంతా నవ్వుతూ తెలుసు కబుర్లు చెప్పుకుంటున్నారు. అసలు విషయం మాట్లాడడానికి ఇదే సమయం. రండి. నేనెందుకు, నువ్వు వెళ్ళి చెప్పు. చాలా బాగుంది అసలు. ఇందులో చిన్న పిల్ల 6 ఏళ్ళు 7 ఏళ్ళ పిల్ల 8 ఏళ్ళు అయిన తర్వాత అప్పులు పంచుకోమంటే వాళ్ళు తల్లిదండ్రులు పంచుకుంటారు కొడుకులు. అందువల్ల ఈ అప్పు కష్టము, ఇల్లు అమ్మేద్దాం మనము, తర్వాత మీ ఇద్దరు వచ్చేసేయండి, ఇంక ఇల్లు మనకెందుకని చెప్పి పాపం ఇద్దరిని ఒక చోట ఉంచొచ్చుగా, అట్లా కాకుండా ఇద్దరిని వేరువేరుగా తల్లిని ఒకళ్ళు తండ్రిని ఒకళ్ళు తీసుకుంటారు. పంచిపోయినప్పుడు అక్కడ బాగా విషాదంగా ఉంటుంది దృశ్యం అనేది. చాలా ఇల్లు ఇల్లాలు అన్నారు. బాబు, నాన్న ఆలస్యం అవుతున్నారండి. నాన్న వెళ్ళిరా అన్న జానకి. మీ ఆరోగ్యం జాగ్రత్త. నా ఆరోగ్యం మాట లావచ్చు, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. ఏమండి, వచ్చేది శీతాకాలం, చన్నీళ్ళు స్నానం చేయకండి, దగ్గొస్తుంది. అమ్మా రామా, టైం అవుతుంది. వెళ్ళగానే ఉత్తరం రాయండి. అలాగే, వెంటనే రాస్తాను. మీ కళ్ళజోడు మర్చిపోయా. అమ్మ శాంత, మీ మావయ్యని జాగ్రత్తగా చూసుకోమ్మా. పట్టి మతి మరుపు మనిషి, అన్నం కూడా పిలిచి పెట్టాలి. పర్వాలేదు అత్తయ్య, నేను చూసుకుంటాను. ఒరే బాబు, వస్తానండి. ఎడబాటు ఎరుగని పుణ్యదంపతులు విడిపోవద్దు, విధి విడదీసిందని చెప్పి చాలా మంచి పాట. జీవించారు ఒకే తనువుగా, ఒకే మనువుగా ఆ దంపతులు జీవించారు. ఆస్తిపాస్తులలో అన్నదమ్ములు ఆ తల్లిదండ్రుల పంచారు, ఆ తల్లిదండ్రుల పంచారు. ఎడబాటెరుగని పుణ్యదంపతుల నిజదీసింది విధి నేడు. తోడు నీడగా ఉండే వయసుల గూడు విడిచి వేరైనారు. తర్వాత వీళ్ళిద్దరూ వాళ్ళ ఇంట్లో ఒకళ్ళు వీళ్ళ ఇంట్లో ఒకళ్ళు. ఈమెమో వంటగతి అయిపోతుంది పాపం. సూర్యకాంతం ఏమో అంత మోడ్రన్, ఆవిడని బయట పనులు చేసుకుంటూ ఉంటుంది. ఈవిడేమే ఇంట్లో వంట మనిషి, అందరూ మానిపించేస్తారు. అయితే ఇక్కడ పాపం పిల్లలు బాగానే ఉంటారు. ఇక్కడ తాతయ్యతో మనవడు బాగుంటాడు, అక్కడ అమ్మతో ఆవతో నేమో మనవరాలు బాగానే ఉంటుంటది. బూచాడమ్మా బూచాడు అని పాట భూచాడమ్మా భూచాడు, భూమి పిట్టలో ఉన్నాడు. భూచాడమ్మా భూచాడు, భూమి పిట్టలో ఉన్నాడు. కళ్ళకెప్పుడు కనపడడు, కబురులెన్నో
పాపం ఇద్దరికి ఈమెకేమో చదువు రాదు ఉత్తరం రాయాలంటే, అక్కడికి వెళ్ళి కష్టపడి నేర్చుకుంటుంది ఉత్తరం రాయటం కోసం. కష్టపడి రాస్తుంది, రాసి పోస్ట్ చేస్తుంది. చదువుకుని పాపం ఈ కళ్ళజోడు ఇక్కడేమో ఇరిగిపోద్ది. ఈలోపు ఈ పాపారావు ఆస్తి అంతా తగలబడిపోద్ది. జయంతి తండ్రి తగలబడిపోయి అంత సర్వనాశనం అయిపోయి వాడు కూతురు ఇంటికి చేరుతాడు. అల్లుడు ఊరుకోడు రానివనంటాడు. కానీ మళ్ళీ మాస్టర్ గారే జాలి దలిచి పోనీలే, నేను ఎట్లాగో ఆమె అంతే కదా, ఆయన అంతేగా ఉండనేమంటాడు. వాడు ఉండి తంపులు పెడుతుంటాడు. ఇక్కడ ఈయన మీద పితుర్లన్నీ కూతురికి చెప్తాను. వాడికి విశ్వాసం ఉండదు అస్సలు. దగ్గు వస్తే మామూలు దగ్గుకు కూడా అది క్షయ అని చెప్తాడు, అబద్ధం చెబుతాడు. చెప్పి పిల్లాన్ని దూరం చేస్తాడు. ఇట్లా నానా రకాలు బాధ పెడుతుంటాడు. అక్కడ ఆమెను కూడా అంత పాపం, ఆ పిల్ల ఫోన్ కల్పిస్తే ఎన్నాళ్ళకో భర్తతో మాట్లాడుతుంది. ఇంకా ఆవిడ వచ్చి ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. దాంతో నేను అక్కడ ఉండలేను అనుకుంటాడు, ఈమె ఇక్కడ ఉండలే అనుకుంటారు. ఇద్దరు మళ్ళీ వద్దామని చెప్పి బయలుదేరు. మా తాతయ్యకు నేనే ట్రంకాలు బుక్ చేశాను. మర్చిపోయిందాం మొన్న ఏమన్నా ప్రేమ లేఖ రాశావు, దీనికి డబ్బా ఇస్తాడని తాత సిగ్గు లేకపోతే చిచ్చి రాజుముడు మాటలు జాగ్రత్తగా రానివ్వండి. నేను ఇక్కడికి గతి లేక రాలేదు. మరి ఎందుకు వచ్చావు? అంత ధీమాగా ఉంటే పోరాదు. పోతాను, మా సచ్చి ఇంటికే పోతాను. ఏమా దారికి కూడా సుమూర్తం కావాలా? అక్కర్లేదమ్మా, అక్కర్లేదు. ఇప్పుడే వెళ్తాను. కానీ రైలు ఛార్జీలకి ఒక్క 10 రూపాయలు ఇవ్వండి. 10 రూపాయలు కాదు, 10 పైసలు కూడా ఇవ్వండి. పై చోట నడిచిపో. అలాగే నడిచిపోతాను. ఇంకా ఆయన రైలు స్టేషన్కి వస్తారు. ఈలోపు అతను ఏం చేస్తాడంటే నాకు ఒకటి కాజేసి మనవడు చూస్తాడు. అది ఆ పాపారావు కాజేసి మాస్టర్ మీద పెడతాడు. ఎక్కడ ఇద్దరు కలుసుకుంటారు స్టేషన్లో, రైలు దిగి అక్కడ పోలీసులు వచ్చి పట్టుకుంటారు. పాపం భార్య కూడా వెళ్తుంది. అక్కడ రామయ్య పోలీస్ ఆఫీసర్గా ఉంటాడు, జగ్గయ్య. కానీ వీళ్ళు గుర్తుపట్టారు కదా. ఆ వృత్తిలో నుంచి రిటైర్ అయ్యి దొంగతనం వృత్తిగా స్వీకరించామన్నమాట. లేదండి, నేను అలాంటి వాడిని కాదు. ఇందులో ఏదో పొరపాటు. ఇన్స్పెక్టర్. ఎస్ సార్. పదండి. అయితే పదండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఇంటికి తీసుకొస్తారు. అరెస్ట్ చేసి ఇక్కడే తెచ్చారు. ఏంటంటే ఇక్కడే మీకు ఉండే చోటు మీరు ఉండాల్సి. ఆమె భయంగా మూట పట్టుకొని ఒదిగి ఉండటం భలే ఉంటుంది. ఇది కూర్చోండి, కుర్చీలో కూర్చోండి. ఇక మీరెప్పుడు ఈ ఇల్లు విడిచి వెళ్ళమని రాత మూలకంగా హామీ ఇవ్వాలి. ఇందులో రాయండి. పెన్ను లేదా? పెద్ద హెడ్ మాస్టర్ పేరు, పెన్ను కూడా లేదు. ఈ పెన్ను తీసుకోండి. నా జ్ఞాపకార్థం అది మీ దగ్గరే ఉంచుకోండి. ఈ కలం తీసుకోండి. నా జ్ఞాపకార్థమైనా తీసుకోవయ్యా. చివరి క్లైమాక్స్. ఇక్కడ వీళ్ళు తప్పు తెలుసుకుంటారు, అక్కడ వాళ్ళు తప్పు తెలుసుకుంటారు. ఆ దొంగతనము వీడు తాతయ్య చేశాడని చెప్పి ఆ పిల్లాడు నిజం చెప్పడంతో ఇక కొడుకు నానా తిట్లు తిట్టేసి వాడిని బయటికి పంపించేస్తాడు. ఇంకా ఇక్కడ కూడా ఈ కూతురు కూడా, ఈ కొడుకు కూతురు అల్లుడు కోడలు కూడా వీళ్ళు వచ్చేస్తారు. అక్కడికి వచ్చినప్పుడు అప్పుడు ఈ పోలీస్ ఆఫీసరు చెప్తాడు, బిడ్డలను తల్లిదండ్రుల బాధ్యతను పంచుకున్నప్పుడే నిజమైన ఇది అవుతుంది. ఇట్లాంటి ఉత్తమం ఈయన చూసి మేము ఎంతో మార్చుకున్నాము, అలాంటిది ఆయన కడుపును పెట్టి మీరు అయ్యారు అని అంటాడు. అట్లా
ఒక చివరికి అందరూ తప్పు తెలుసుకొని ఆ పాపారావు కూడా తప్పు క్షమించమంటూ మళ్ళీ అదే ఇంట్లో మాస్టర్ గారు ఉండటంతో కథ సుఖాంతం అయిపోతుంది. నన్ను క్షమించండి అత్తయ్య. అత్తయ్య, మా నాన్న మాటలు విని మావయ్యకి తీరని ద్రోహం చేశాను. నన్ను క్షమించండి అత్తయ్య. ఎందుకమ్మా, భగవంతుడి దైవంలో అందరం కలుసుకున్నాం. అది పదండి. ఈ తోటి కూడా రా, అందరూ భద్రాలు. ఆగండి, మేము వచ్చాం. మళ్ళీ ఈ ఇంట్లో ఇంతమందితో కలిసి ఫోన్ చేయాలని ఎప్పుడో ఒకప్పుడు అనుకున్నాం. అది ఇప్పుడు దూరింది. ఫోన్ చేద్దాం, ఫోన్ చేద్దాం. ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు.